90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక గమనించుకున్నట్లయితే మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు స్తంభించి ఉండడం, అలాగే కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో రవి శని యొక్క సంచారము, మీన రాశిలో శుక్రుడు బుధుడు రాహు యొక్క సంచారం. ఇక 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రధానంగా గురువు సంపూర్ణంగా బలంగా ఉన్నాడు కాబట్టి ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ప్రధానంగా అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఇటు కుటుంబ స్థానంలో శుక్ర బుధ రాహు సంచార ప్రభావం వెరసి దైనందిన జీవితంలో సంతోషకరంగా గడపడానికి ఈ 3 గ్రహాలు తోడ్పాటు అందిస్తాయి. ఈ 15వ తారీఖు వరకు ప్రధానంగా స్త్రీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆనందకరంగా ఉంటారని చెప్పవచ్చు. అంటే ఏంటి, కుటుంబంలో తల్లితో కావచ్చు, భార్యతో కావచ్చు, చెల్లెలతో కావచ్చు, కుటుంబ సభ్యులు ఎవరైనా స్త్రీలతో వాగ్వివాదాలు పెట్టుకొని గతంలో మొహం పెడచూపులు పెట్టుకొని ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి సంతోషంగా అందరూ కలిసిపోతారు, ఆనందకరంగా జీవిస్తారు, కుటుంబ సభ్యుల మధ్య పొరపొచ్చాలు లేకుండా జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇటు కుజగ్రహ ప్రభావం కొంత ఉద్రేకానికి గురి చేసే సంఘటనలు, మానసికంగా ఉద్రేకానికి గురయ్యే సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అతి ఉత్సాహానికి పోయేటువంటి పనులని చేపట్టకుండా ఉండడమే మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తుంది అనంటే మార్చి 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావము జీవితంలో కొంత మార్పు తీసుకొని వస్తుంది. ఎలా అనంటే భవిష్యత్తులో ప్రధానంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో ఎవరి వల్లనో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి నాంది ఈ 10వ తారీఖు నుంచి మొదలవుతుంది. కాబట్టి గమనిస్తూ ఉండండి. ఈ మార్చి అయిపోయేంత వరకు కూడా పరిస్థితులని గమనిస్తూ ఉంటుంటే మీకే అర్థమైపోతుంది. కాబట్టి ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మడం అనేటువంటిది చాలా మీకు ఇబ్బందులు తెస్తుంది. కాబట్టి ఆచితూచి స్పందించండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడాను అనుమానంతో కాకుండా సంశయాన్ని నివృత్తి చేసుకునే విధంగా మీ వ్యవహార ధోరణి ఉంటే అందరి చేత మంచి అనిపించుకుంటారు. ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది అని అంటే ఫుడ్కి సంబంధించి పూజా స్టోర్సు, జనరల్ స్టోర్సు, సూపర్ మార్కెట్స్, జ్యువెలరీ రంగము, ఎడ్యుకేషనల్ బిజినెస్, ఇలాంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది. ఇక తరువాత రెడీమేడ్ గార్మెంట్స్, బొటిక్, బ్యూటీ పార్లర్లు, అలాగే సంబంధించినటువంటి బ్యాంగిల్ స్టోర్స్, క్లాత్ స్టోర్స్ వంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ, బేవరేజెస్, C&F ఏజెన్సీస్, ఈ చెప్పినటువంటి వృత్తుల వాళ్ళే చక్కగా ఉంటాయి. మిగతా అన్ని వృత్తుల వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాకపోతే ఎక్కడ ఇబ్బంది వస్తుంది వ్యవహార శైలిలో అంటే మీ మీద మీకే అతి ఆత్మవిశ్వాసం ఉండడం, తర్వాత ముఖ్యంగా మొహమాటానికి ఎక్కువగా పోతారు. ఈ 15వ తారీఖు వరకు కూడా ఏమవుతుంది, అందరినీ మాటలు వినడం, ఎవరి ఇబ్బందులున్నా అవి నెత్తి మీద వేసుకొని ఆ బాధ్యతల్ని తీరుస్తానని చెప్పడం, మాట ఇవ్వడం, ఇలాంటివి మీకు జరుగుతాయి. మీకు అలవాటు లేనటువంటి పనులని మీరు చేయాల్సినటువంటి పరిస్థితులు ఈ 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏర్పడతాయి. అంటే ఇదివరలో ఎవరి గురించి పట్టించుకోరు, కానీ ఇప్పుడు పట్టించుకొని వాళ్ళ పనులు కూడా చేయాలనే ఆలోచన కలగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి గ్రహ సంచార ప్రభావం వలన. కావున ఏమవుతుంది, ఈ గ్రహం ఉన్నంత వరకు ఆ పట్టించుకోవడం, తద్వారా ఎదుటి వాళ్ళు మీకు ఆనందంగా ఉండడం,
మీకు గౌరవం ఇవ్వడం అన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే గ్రహం మారుతుందో మీరు చేసినటువంటి పనులకు విలువ లేకుండా పోతుంది. తద్వారా ఏమవుతుంది, మీరు పని చేసి మీరు మనస్తాపానికి గురవుతారు. ఇది మానసికమైనటువంటి ఇబ్బంది గల కారణం. కాబట్టి అవసరానికి ఏది ఉచితమో, అంటే ఉచితం అంటే ఫ్రీ అని కాదు, సమయ సందర్భానికి ఏది చేయాలో అదే విధంగా చేయండి. అందరి బాధ్యతలు నెత్తి మీద పెట్టుకోకండి, అది మీకే చేటు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది గ్రహణం తర్వాత ఏర్పడేటువంటి సమస్యలు మీకు తెలుస్తాయి. అయితే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి, అందులో సందేహం లేదు. సంతానపరంగా మాత్రం కొంత మిస్క్యారీస్ అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. అయితే H1B వీసా లాంటి వాటి కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి మాత్రం కొంత గడ్డు కాలం అని చెప్పక తప్పదు. ఇక గమనించుకున్నట్లయితే రోజువారీ కార్యక్రమాల్లో ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి, కానీ రోజువారీ కార్యక్రమాల్లో ఏ రోజుల్లో మంచి చెడు ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు ఆదాయం ఉంటాయనే విషయాల గురించి క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. 7వ తారీఖు రోజున, 8వ తారీఖు రోజున, 9వ తారీఖు రోజున ఈ 3 రోజుల పాటు సమస్యలు అధికంగా ఉంటాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక అన్నిటికంటే మించి గృహ మరమ్మతులు, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఏ పని చేయాలన్నా కూడా సంతోషముగా ఉండనటువంటి పరిస్థితి. ఇక 10, 11, 12, 13, 14 ఈ 5 రోజుల పాటు సంపూర్ణముగా యోగదాయకమైనటువంటి పరిస్థితి. ఉత్సాహం మీలో ఉంటుంది. ఏ పని చేయాలన్నా కానీ పనులు సకాలంలో పూర్తి అవ్వడం, ఖర్చులకి అవసరాలకి తగ్గినట్టు కంటే కూడా మించినటువంటి ఆదాయం లభించడం, సంతోషకరంగా కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో గడుపుతుండడం, ఇవన్నీ కూడా ఆనందకరమైన జీవితం. 15వ తారీఖు మాత్రం ఇందుకు విభిన్నంగా కాస్త మనశ్శాంతిని కోల్పోతారు. కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉన్నటువంటి రోజుల్లో 7, 8, 9, 15 ఈ 4 రోజులు మాత్రం మీకు అనుకూలము కావు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక గ్రహణ ప్రభావం వలన ఏ దేశాలోనంటే అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకి కాస్త నివారణ కార్యక్రమాలు చేసుకోవాలి. మరి మన భారతదేశంలో కనిపించదు కదండి, పాటించాల్సిన అవసరం లేదా అంటే నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ కుంభరాశిలో జన్మించిన వారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ గ్రహణ ప్రభావం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కావున వీటి యొక్క గ్రహణ దోష నివారణార్థమై 14వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకి ఈ యొక్క మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ ఈ రాశులలో జన్మించినటువంటి వారికి, మళ్ళీ చెప్తున్నాను ఏ రాశుల వారికనంటే మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టక పారాయణం, అలాగే విష్ణు దేవాలయ సందర్శనం చేస్తూ ఉన్నట్లయితే అవకాశం చిక్కినప్పుడల్లా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితుల కంటే విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.